కేటీఆర్ అనే మనిషిని మనం సెంటర్ పాయింట్గా తీసుకుందాం. సో ఫస్ట్ ఈ కేసుకు సంబంధించి ఏం జరిగింది, ఫార్ములా ఈ రేసులో అక్రమం జరిగింది, ఎప్పుడు అక్రమం జరిగింది, ఏ రకంగా అక్రమం జరిగింది మనం చూసినాం. ఒక రఫ్గా మీకు ఐడియా ఇచ్చే ప్రకారంగా చెప్తే కనుక ఒక ఫార్ములా ఈ రేస్ అనేది 55 కోట్ల రూపాయల అక్రమం జరిగింది. అక్రమం అంటే ఏంటిది, ఇష్టానుసారంగా బదలాయించారు. అక్రమం అంటే కేటీఆర్ ఇంట్లోకో లేకుంటే అరవింద్ కుమార్ ఇంట్లోకో పైసలు అయితే పోలేదు, ఇష్టానుసారంగా బదలాయించారు. అది అక్టోబర్ 3 ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నప్పుడు అక్టోబర్ 3 కోసారి, అక్టోబర్ 7 కోసారి, మొత్తం అక్టోబర్ 11కి మొత్తం కలిపి 46 కోట్ల రూపాయలు ఇష్టానుసారంగా వీళ్ళు అప్పచెప్పేసారు. 46 కోట్ల రూపాయలు అప్పచెప్పేసారు విత్ ఇన్ బ్రిటిష్ పౌండ్స్లో ఎఫ్ఈఓ అనే కంపెనీకి, ఫార్ములా ఈ రేస్ ఈ ఆపరేషన్స్ కంపెనీకి. సో రాష్ట్ర ప్రభుత్వం ఇంత మొత్తంలో ఎందుకు ఇచ్చిందనంటే, మొదట ఈ ట్రై అగ్రిమెంట్గా ఉండేది. ఎవరెవరి మధ్య అగ్రిమెంట్ ఉండేది, ఎఫ్ఈఓకి, తెలంగాణ గవర్నమెంట్కి, తర్వాత ఎవరు గ్రీన్కో కంపెనీ, ఏస్ నెక్స్ట్ జెన్ కంపెనీకి అగ్రిమెంట్ ఉండేది. ఇక్కడ ఎఫ్ఈఓ అనేది బండ్లు పట్టుకొచ్చి రేస్ నిర్వహించాలి, వాళ్ళ బాధ్యత అది. తర్వాత తెలంగాణ గవర్నమెంట్ ఏమో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి, అక్కడ సివిల్ ఏమంటారు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి. తర్వాత గ్రీన్కో అనే కంపెనీ స్పాన్సర్షిప్, ప్రమోటర్ సంబంధించి బాధ్యతలు. ఈ ముగ్గురి ఆధ్వర్యంలో 9వ సీజన్ మంచిగానే గడిచింది. 9వ సీజన్ అయిపోయింది. 10వ సీజన్కి వచ్చేసరికల్లా ఇబ్బంది పడి గ్రీన్కో కంపెనీ లాస్ అయిందని వెనుకకు పోయింది. సో లాస్ అయిందని వెనుకకు పోయిన తర్వాత ఈ కంపెనీకి సంబంధించి వెనుకకు పోయింది కదా, మొత్తం మనమే నడిపిద్దామని చెప్పి వీళ్ళు ఏం చేశారు కదంటే, అప్పటికే లాస్ అయింది వీళ్ళకి. గ్రీన్కో కంపెనీ పార్ట్నర్షిప్ వాళ్ళు ఆ అగ్రిమెంట్కి వచ్చినా కూడా లాస్ అయిపోయింది. అయినా కూడా వాళ్ళు లాస్ అని చెప్పి మళ్ళీ ఇజ్జత పోతుంది, మా పరువు పోతుందని చెప్పి కేటీఆర్ ఏం చేసిండు, అది ఇట్లకెళ్ళి ఇచ్చే ఆస్తులు ఏం కాదు కదా, తాతల తండ్రాలు సంపాదించిన ఆస్తులు ఏం కాదు కదా, ఇష్టానుసారంగా ఇంకో ఈ డేట్స్లో అయినా అప్పచెప్పిండు. ఇప్పటివరకు మీకు అందరికి తెలిసిందే. సో ఏం జరిగిందంటే, ఎలక్షన్ కోడ్ ఉన్నది, ఆర్బీఐ గైడ్ లైన్స్ పాటించాలి, ఇష్టానుసారంగా ఈ డబ్బులను వాళ్ళకి అప్పచెప్పిండు, అగ్రిమెంట్ని బ్రేక్ చేసి. తర్వాత ఏంటండి, ఈ డబ్బులు బదలాయించిన తర్వాత అగ్రిమెంట్ చేసుకున్నాడు. మొత్తం రాంగ్ ప్రొసీజర్. సో ఇప్పుడు ఎట్లా చెప్తున్నా నేను, కేటీఆర్ అన్ని దిక్కుల లాక్ అయ్యానంటే మీకు చెప్తా వినండి. ఇక్కడ ఫస్ట్ గవర్నర్ అనుమతి వచ్చింది కేటీఆర్కి, అవునా లేదా? మరి గవర్నర్ అనుమతి వచ్చిన తర్వాత గవర్నర్ అన్ని ఆచితూచి వ్యవహరించి నిజంగానే దీనిలో తప్పొప్పులు గమనించి ఊరికైనా రాజకీయంగా లబ్ధి చేకూర్చే విధంగా గవర్నర్ ప్రయత్నం చేస్తారా? గవర్నర్ అంటే రాజ్యాంగబద్ధమైన పదవి. గవర్నర్ దగ్గర నుంచి కేటీఆర్ విషయంలో అరెస్ట్ చేసేందుకు పర్మిషన్ ఇవ్వాలంటే గవర్నర్ నుంచి అప్రూవల్ వచ్చేసింది. సో అన్ని ఆచితూచి వ్యవహరించినాకనే గవర్నర్ అప్రూవల్ ఇస్తారు, లేకపోతే గవర్నర్ మోసం పడే అవకాశం ఉంటుంది. అన్ని వ్యవహారాలు చక్కదిద్ది అన్ని ఆధారాలు సమర్పించిన తర్వాత గవర్నరు అనుమతి వచ్చింది. గవర్నర్ అనుమతి వచ్చిన వెంటనే ఏసీబీ కేసు అయింది. నేను A1గా పెట్టిరు. ఏసీబీ కేసు ఆసరాగా తీసుకొని ఈడీ కేసు పెట్టింది. గవర్నర్ అప్రూవ్ అయిపోయింది, ఏసీబీ కేసు అయింది, ఈడీ కేసు అయింది. ఇప్పుడు ఆఖరికి వస్తే ఏం చేసినాయి, రెండు తప్పుడు కేసులు, ముఖ్యంగా ఏసీబీ కేసు ఏదైతే ఉందో ఏసీబీ కేసు అనేది తప్పుడు కేసు అని చెప్పి హైకోర్టు పోయిండు. ఏమని, నాకు పిటిషన్ కొట్టివేయండి, ఇది మొత్తం క్వాష్ పిటిషన్. క్వాష్ అంటే ఏంటిది అంటే దాని అర్థము ఆ కేసే తప్పుడు కేసు, కావాలని రాజకీయ ఒత్తిడిలో భాగంగా ఆమె తప్పుడు కేసులు పెట్టారని చెప్పి కేటీఆర్ చెప్పిండు. సో కేటీఆర్ చెప్పడంతో ఏమైంది, ఈ కేసుని కొట్టేయాలని చెప్పి హైకోర్టు పోయిండు. 4-5 సార్లు వాదనలు విన్నది హైకోర్టు కూడా. ఎక్కడెక్కడ నుంచో సుప్రీంకోర్టు న్యాయవాదుల్ని, కొన్ని కోట్ల రూపాయల న్యాయవాదులను పట్టుకొని వచ్చి వాళ్ళని వాదనలు వినిపించారు. మీరు గమనిస్తే ఇక్కడ పదే మొన్న సిద్ధార్థ వేణు ఒక చివరిగా ఆయన విచారణ కాజాని నేపథ్యంలో కేటీఆర్ తరఫున ఆర్గ్యుమెంట్స్ వినిపించిండు. అప్పుడు ఏం చెప్పిండు ఆయన అంటే, పదే ఆయన క్వశ్చన్ చేసింది ఏంటంటే, ఇక్కడ వినండి ఏం క్వశ్చన్ చేసిండు. పదే 40 మినిట్స్ 45 మినిట్స్ హాఫ్ అన్ అవర్ ఆర్గ్యుమెంట్స్లో ఏం చేసిండనంటే ఆయన 13(1)(a), 13(2) ఈ 2 సెక్షన్ల కింద ఏసీబీ కేటీఆర్ మీద కేసు నమోదు చేసింది. సో దీన్ని ఎందుకు పదే స్ట్రెస్ చేసిండ నేను ఆర్ఆర్ఈసి కొంతమంది అడ్వకేట్ని అడిగినప్పుడు, ఇటీవల కాలంలో ఒక 1 ఏడాది క్రితమో 6 నెలల క్రితమో సుప్రీంకోర్టు ఒక విషయం ఏం చెప్పిందట అంటే, ఎంతటి హై ప్రొఫైల్ కేసు అయినా ఈ సెక్షన్లు ఉండి ఏసీబీ కానీ ఈడీ కానీ కేసు నమోదు చేస్తే క్వాష్ పిటిషన్ ఎట్టి పరిస్థితుల్లో అనుమతించొద్దంత ఈజీగా, అన్ని ఆధారాలు తెలుసుకున్న తర్వాత అన్ని వివరాలు తెలుసుకున్నాక అప్పుడు మాత్రమే క్వాష్ పిటిషన్కి మనం అప్రూవల్ ఇవ్వాలి. క్వాష్ పిటిషన్ అనేది సంబంధించి ఏ కోర్టు కూడా ఈ సెక్షన్ నమోదైతే, అందుకే ఆయన పదే దీని మీద వాదించాడు. 409 బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ మీద ఎక్కడ వాదించడం కనబలే, 129 ఎక్కడ వాదించలే. పదే క్వశ్చన్ చేసింది వీటి మీదనే. బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ రాదు అని చెప్పిండు. బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ ఎప్పుడు ఎందుకు రాదు, నేనున్న ఒక వ్యక్తికి నమ్మకం ఇచ్చిన, నేను ఈ పని చేసి పెడతా అని చెప్పి నమ్మకం ఇచ్చి, ఆ ప్రైవేట్ అయినా పబ్లిక్ పర్సన్ అయినా కూడా నేను నమ్మకాన్ని ఎప్పుడైతే నేను బ్రేక్ చేస్తానో అది బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్. నువ్వు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజునే
ప్రజలకి ఎవరికి ఒకవైపుగా ఉండను, ఫ్రీ అండ్ ఫెయిర్గా నేను ప్రభుత్వాన్ని పరిపాలిస్తా, నా బాధ్యత నివర్తిస్తా అని చెప్పినటువంటి నువ్వు బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ ఎందుకు కాదు? అది ఇక్కడ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ ఎందుకు కాదు? ఎవరు బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్? నువ్వు రూల్స్ అండ్ గైడ్ లైన్స్ పాటించలేదు, ఆర్బీఐ గైడ్ లైన్స్ పాటించలేదు, అప్పుడు నువ్వు బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్. ప్రజల్ని నమ్మించి ప్రజల్ని ప్రభుత్వ సొమ్ముని ఇష్టానుసారంగా వ్యవహరించినప్పుడు అప్పుడు నువ్వు బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ అయిపోయింది. బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ లేదని కేటీఆర్ చెప్తున్నాడు. కానీ పరిస్థితుల్లో బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ అనేది ఎందుకు ఉండదు? ఇవన్నీ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ కాదంటరా. ఇకపోతే ఈ సెక్షన్ల కింద వచ్చినటువంటి ఏ కేసు అయినా సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే క్వాష్ పిటిషన్ అంత ఈజీగా మనం ముందుకు వెళ్ళకూడదు, అన్ని ఆధారాలు సమకూరిస్తే కానీ క్వాష్ పిటిషన్ పోకూడదు. హైకోర్టు ఏం చేసింది? ఈ పిటిషన్ కొట్టిపారేసింది, క్వాష్ పిటిషన్ని. రైట్, గవర్నర్ అనుమతి వచ్చింది, ఏసీబీ కేసు అయింది, ఈడీ కేసు అయింది, హైకోర్టు కొట్టిపారేసింది. ఏసీబీ ఎఫ్ఐఆర్ ఫైల్ చేసిన రోజే 14 పేజీల ఎఫ్ఐఆర్ని దగ్గర సుమారుగా 10 నుంచి 14 పేజీల ఎఫ్ఐఆర్ని రెడీ చేసింది. ఎప్పుడెప్పుడు ఏం జరిగింది, ఎలా బదలాయించారు, ఎఫ్ఈఓ అనే కంపెనీ ఏంటిది, గ్రీన్ కో అనే కంపెనీ ఎట్లా వచ్చింది, ఇవన్నీ సుతరాయించి అన్ని రకాల ఆధారాలు సమర్పించిన తర్వాతనే కేసు నమోదు చేసింది ఏసీబీ. ఈయన క్వాష్ పిటిషన్ పోయినప్పుడే అనుకున్నాం మనం, పాపం ఇంకా ఇన్ని రోజులు పాపం కోర్టు ఏం చేసింది అంటే కొంత ఆయనకు రిలీఫ్ ఇచ్చింది, ఏమో నాట్ టు అరెస్ట్ అని రిలీఫ్ ఇచ్చింది. ఇప్పుడు హైకోర్టుని ఆర్డర్ కాపీ కూడా నేను చదివిన, అది లీగల్గా మనం బయట పెట్టొద్దు, దానికి సంబంధించి వివరించొద్దు కాబట్టి నేను చెప్తున్నా. హైకోర్టు ఆర్డర్ కాపీ నా దగ్గర ఉంది, నేను మీకు చూపించి తెలుసుకోలేదు. అది కాకపోతే ఏంటంటే దాంట్లో క్లియర్గా ఉంది ఏంటంటే ఈ కేసులో అంత ఈజీగా మనం క్వాష్ చేయలేము, ఈ కేసుల్లో అంత ఈజీగా మనం దీన్ని క్వాష్ చేయలేము, విచారణ ఎదుర్కోవాల్సిందే, అరెస్ట్ చేసిన నోరు మూసుకొని వాళ్ళ లోపలేస్తే లోపల ఉండాల్సిందే. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే నాట్ టు అరెస్ట్ ఉన్నదిగా, నాట్ టు అరెస్ట్ అయినా కనీసం ఇవ్వండి అని అంటే, నాట్ టు అరెస్ట్ అయినా ఇవ్వండి అని అంటే హైకోర్టు ఏం చెప్పిందట అంటే నాట్ టు అరెస్ట్ ఇవ్వలేము, నాట్ టు అరెస్ట్ ఇవ్వలేము, ఇప్పటికే ఇచ్చి తప్పు చేసినాం, ఇప్పుడు నాట్ టు అరెస్ట్ ఇవ్వలేము. సో ఆయన చూస్తే గవర్నర్ అనుమతి దొరికింది, ఏసీబీ, ఈడీ, హైకోర్టు మొత్తం ఇక చివరిగా ఆయనకున్న ఆప్షన్ రెండే రెండు ఆప్షన్లు ఉన్నాయి. ఒకటి, ఆయన ఈ కేసు వ్యవహారంలో సుప్రీంకోర్టును ఆశ్రయించి సుప్రీంకోర్టు నుంచి, అది కూడా లీగల్గానే, సుప్రీంకోర్టు నుంచి ఒకటి యాంటిసిపేటరీ బెయిల్ తీసుకొచ్చుకోవాలి, ఏమని ముందస్తుగా బెయిల్ తీసుకొచ్చుకోవాలి, ఒక ఆప్షన్. రెండో ఆప్షన్ ఏంటంటే ఆయనకున్నటువంటి విధంగా క్వాష్ పిటిషన్కి పోతున్నాడు కదా, క్వాష్ పిటిషన్కి ఏమన్నా పోవాలి గంతే. ఇక ఆయనకి ఏం ఆప్షన్ లేదు, ఇక క్వాష్ పిటిషన్కి పోవాలి. క్వాష్ పిటిషన్ అంత ఈజీగా వచ్చే అవకాశం లేదు కాబట్టి యాంటిసిపేటరీ బెయిల్ కోసమే ఆలోచన చేయాలి. ఒకవేళ క్వాష్ పిటిషన్కి పోయిన నేపథ్యంలో సేమ్ మళ్ళీ సుప్రీంకోర్టు దగ్గర కూడా నాట్ టు అరెస్ట్ అడిగింది అనుకోండి, క్వాష్ అంటే ఏంటిది, మళ్ళీ సుప్రీంకోర్టు ఇక్కడ హైకోర్టు ఆల్రెడీ తీర్పు ఇచ్చేసింది, ఆ పిటిషన్ మేము క్వాష్ చేయలేము, దాన్ని కొట్టిపారేయలేమని చెప్పి. నేను ఆల్రెడీ 4 గంటల సమయంలో ఆల్రెడీ స్పెషల్ లీవ్ పిటిషన్ కింద సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిందట, ఏమని, నా పిటిషన్ని హైకోర్టు అక్కడ కొట్టిపారేసింది, దాన్ని సవాల్ చేస్తూ మీ దగ్గర వేస్తున్నా, మీరు విచారించండి అని సుప్రీంకోర్టులో వేసిందట. సో క్వాష్ పిటిషన్ సాయంత్రం వేసింది కాబట్టి నాకు తెలిసేది ఇప్పటివరకు అయితే అఫీషియల్గా ఎక్కడ కూడా ఆ కేసు బెంచ్ మీదకి వస్తుంది ఇవ్వాలనేది కనబడతలేదు. ఇవాళ రాకపోతే రేపు వస్తుంది. ఆయన కూడా చెప్తున్నా ప్రెస్ మీట్లో కేటీఆర్ ఏం చెప్తున్నాడు, ఇవాళ కాకపోతే రేపు వస్తుంది, రేపు కాకపోతే ఎల్లుండి వస్తుంది. ఏదో సమయం అయితే సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్ సంబంధించి బెంచ్ మీదకి వస్తుంది. బెంచ్ మీదకి వచ్చినాక సేమ్ ఆర్గ్యుమెంట్ జరుగుతాయి. ఏమని, ఇక్కడ ఏసీబీ ఏం చెప్పిందో హైకోర్టు దగ్గర సుప్రీంకోర్టు దగ్గర అదే చెప్తుంది. ఇక్కడ హైకోర్టులో వాదనలు జరిగినాయి, అక్కడ అవి వాదనలు జరుగుతాయి. ఏమైనా మారుతుందా? మారదు కదా. అంత ఈజీగా ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి చంద్రబాబు నాయుడికే క్వాష్ పిటిషన్ పోతే సుప్రీంకోర్టు సుమారుగా 54 రోజులు ఆయన జైలు ఉంచేంత వరకు కూడా ఆయన క్వాష్ పిటిషన్ని, ఇప్పటి కూడా క్వాష్ పిటిషన్ కాలే, బెయిల్ వచ్చింది ఆయనకి, ఆయన పిటిషన్ క్వాష్ కాలే, బెయిల్ వచ్చింది. ఇక నాట్ టు అరెస్ట్ అంటామా? నాట్ టు అరెస్ట్ ఎప్పుడు ఉంటుంది? ఆయన ఏం సంబంధం లేదు పూర్తిగా అన్నప్పుడు నాట్ టు అరెస్ట్ ఉంటుంది. చాలా క్లియర్గా ఏసీబీ ఈయనే పూర్తిగా అని చెప్పి ఆయన ఒప్పుకుంటుండో, ఏసీబీ దగ్గర కూడా ఉంది కదా. నాట్ టు అరెస్ట్ ఎట్లా ఉంటుంది? విచారణకు హాజరు కావాల్సిందే, అరెస్ట్ చేస్తే నోరు మూసుకొని లోపలికి పోవాల్సిందే. అంత ఈజీగా సుప్రీంకోర్టు కూడా నాకు తెలిసి, ఇంకా ఏం జరుగుతుందో సుప్రీంకోర్టు పరిధిలో బాల్ ఉంది కాబట్టి మనం ఏం చెప్పలేం, కానీ నాకు తెలిసి ఇప్పుడు గత కేసులు మనం పరిశీలిస్తే నాట్ టు అరెస్ట్ కూడా ఉండదు, అంత ఈజీగా నాట్ టు అరెస్ట్ కూడా రాదు. క్వాష్ చేసే అవకాశం అంతకంటే లేదు. అయితే గీతే నాట్ టు అరెస్ట్ రావాలి. నాట్ టు అరెస్ట్ కూడా గత కేసుల పరిణామాలు మనం చూసుకుంటే ముఖ్యమంత్రి చంద్రబాబుది గతంలో జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆయన తీసుకుపోయి గిట్లని లోపలేస్తే, అది ఇంటర్నెట్ కేసు, అది ఇంకేదో కేసులు ఉన్నాయి, చాలా కేసులు ఉన్నాయి. ఈ కేసుల విషయం లోపలేస్తే ఆయన 54 రోజులు ఉన్నాడు జైల్లో. అంతకన్నా పెద్దరు గొప్పడైతే కాదు కదా. ఇదే క్వాష్ పిటిషన్కి పోయిన వాళ్ళు ఇంకప్పుడు ఆయనకి గవర్నర్ పర్మిషన్ లేరు. జగన్ ఆయన చంద్రబాబును అరెస్ట్ చేసినప్పుడు గవర్నర్ అనుమతి తీసుకోలేదని ఒక ప్రత్యేక వాదన కొనసాగినాయి. ఇక్కడ గవర్నర్ అనుమతి కూడా ఉన్నది, ఏసీబీ కేసు ఉన్నది, అన్ని ఆధారాలు ఉన్నాయి, ఈడీ కేసు అన్ని ఆధారాలు ఉన్నాయి. హైకోర్టు కొట్టిపారేసింది, నాట్ టు అరెస్ట్ కొట్టేసింది. ఇక క్వాష్ పిటిషన్కి అంత ఈజీగా వచ్చే అవకాశం లేదు. ఒకే ఒక్క అవకాశం ఏంటంటే యాంటిసిపేటరీ బెయిల్. యాంటిసిపేటరీ బెయిల్ అంటే ఏంటంటే ముందస్తు బెయిల్. అని అరెస్ట్ చేసినా కూడా లోపలేయొద్దు,
నన్ను జైలుకు పంపించొద్దు అనేది యాంటిసిపేటరీ బెయిల్. మరి యాంటిసిపేటరీ బెయిల్ దొరుకుతుంది ఆయనకి? చూడాలి కదా, ఒకటే ఆప్షన్. ఇక క్వాష్ కానీ నాట్ టు అరెస్ట్ అన్నీ పొంతలేని సమాధానాలు, పొంతలేని క్వశ్చన్స్కి అనుమానాలే మనకు. కానీ ఈ యాంటిసిపేటరీ బెయిల్ ఒకటి మాత్రమే అవకాశం ఆయనకి. అయితే దీన్ని సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏం చేసింది అంటే కేవియేట్ పిటిషన్. చాలామంది అడుగుతారు, కొంతమంది నన్ను కేవియేట్ పిటిషన్ అని అడిగినప్పుడు నేను కూడా కొంత అడ్వకేట్ల దగ్గర నుంచి సలహాలు తీసుకున్న తర్వాత కేవియేట్ పిటిషన్ అంటే ఏంటిదని చెప్పి అడిగిన నేను. అయితే ముందుగా అందరూ ఏమనుకున్నారంటే కేవియేట్ పిటిషన్ అనేది కేటీఆర్ ఫైల్ చేసిండు కావచ్చు అని అనుకున్నారు సుప్రీంకోర్టులో. కానీ కేవియేట్ పిటిషన్ ఫైల్ చేసింది ఎవరంటే ఈ కేటీఆర్ కాదు. కేవియేట్ పిటిషన్ ఫైల్ చేసింది, ఈ కేవియేట్ పిటిషన్ ఫైల్ చేసింది గవర్నమెంట్. ఈ కేవియేట్ పిటిషన్ అంటే ఏంటి, దీని అర్థం ఏంటని చాలామంది అడుగుతున్నారు. దీని అర్థం ఏంటంటే కేవియేట్ పిటిషన్ అంటే ఏంటంటే ఒక 90 రోజుల పాటుగా అమల్లో ఉంటుంది. ఇది ఏంది, ఏం కథ, ఏం అమల్లో ఉంటుందంటే తన పేరు మీద రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రతివాదిగా జోడించి ఎటువంటి పిటిషన్ దాఖలైనా కూడా మాకు నోటీసులు ఇవ్వాలి. అది కేవియేట్ పిటిషన్ అర్థం. ఉదాహరణ తీసుకుంటే ఒక ఏ పర్సన్ ఉన్నాడు, బి పర్సన్ ఉన్నాడు. ఇక్కడ ఏ పర్సన్ మనం గవర్నమెంట్ అనుకుందాం, బి పర్సన్ కేటీఆర్ అనుకుందాం. సో కేటీఆర్ ఏం చేసిండు, ఆయన మీద ఏదైనా కనుక పిటిషన్ వస్తే నాకు వెంటనే సమాచారం నోటీసులు ఇచ్చిన తర్వాతనే మీరు విచారణ చేపట్టాలని చెప్పి ఏదైతే ఉంటుందో అటువంటి పిటిషన్ అంటూ ఈ కేవియేట్ పిటిషన్ అనేది. బి పర్సన్ బయటకు పోయి కేవియేట్ పిటిషన్ దాఖలు చేస్తే ఒకవేళ ఏ కానీ ఇంకా సి కానీ ఇంకెవరైనా పర్సన్స్ వెళ్ళి ఈ బి మీద ఏదైనా పిటిషన్ వేయాలనుకుంటే అప్పుడు ఏం చేయాలి, ముందుగా వీళ్ళకు నోటీసులు ఇవ్వాలి. ఎవరు హైకోర్టు నుంచి కానీ లేకపోతే సంబంధిత ఎవరైతే పిటిషన్ వేస్తారో వాళ్ళకి నోటీసులు ఇచ్చి వాళ్ళకు సమాచారం ఇవ్వాలి. నోటీసులు కాదు, వాళ్ళకి సమాచారం ఇవ్వాలి. సమాచారం ఇచ్చిన తర్వాత ఆ పిటిషన్ సంబంధించి విచారణ జరగాలి. ఈ కేవియేట్ పిటిషన్ ఎవరు వేసారంటే ప్రభుత్వం వేసింది. ఏమని, కేటీఆర్ ఏదో రకంగా ప్రయత్నం చేసి ఆయన మస్తు పైసలు ఈ పార్టీ దగ్గర 1100 కోట్లు 1200 కోట్ల రూపాయలు పార్టీ దగ్గర ఫండింగ్ ఉన్నది, అనధికారికంగా లక్షల కోట్లు ఉన్నాయని చెప్పి ఆరోపణలు ఉన్నాయి. కాబట్టి ఏదో ఒక డ్రామా చేసి సుప్రీంకోర్టులో మళ్ళీ ఆయన ఇష్టానుసారంగా 10 సంఖ్యలో పిటిషన్లు వేసి తీసుకుపోయే అవకాశం ఉన్నది. కాబట్టి దాన్ని రెడీగా ఉండాలి కదా గవర్నమెంట్ కూడా, ప్రభుత్వం కూడా దానికి సంబంధించి కౌంటర్ రెడీగా ఉండాలి కదా. సో కౌంటర్ కోసం ఏమంటున్నారు, కేటీఆర్ సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రతివాదిగా జోడిస్తూ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఛాలెంజ్ చేస్తూ ఏ పిటిషన్ ఫైల్ అయినా కూడా ముందుగా తమకు సమాచారం ఇవ్వండి అని చెప్పి పిటిషన్ ఫైల్ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. సో దీన్ని కేవియేట్ పిటిషన్ అంటారు. సో ఇక్కడ మీరు గమనించండి, ఇప్పుడు నేను చాలా క్లుప్తంగా వివరంగా మీకు అర్థమయ్యేటట్టుగా చెప్పిన, అన్ని రకాలుగా లాక్ అయి ఉన్నది. లీగల్ ఆస్పెక్ట్స్ అన్ని కూడా మీకు చెప్పిన నేను. ఇక చివరిగా ఆప్షన్ ఉన్నది యాంటిసిపేటరీ బెయిల్ మాత్రమే. క్వాష్ పిటిషన్ ఛాలెంజ్ చేసిపోయింది, అని యాంటిసిపేటరీ బెయిల్ కోసం అప్లై చేసుకోలే. ఈ పిటిషన్ని క్వాష్ చేయమని చెప్పి హైకోర్టు కొట్టేసింది, మీరు కూడా కొట్టేయండి అని అక్కడికి పోయినా. ఇప్పుడు యాంటిసిపేటరీ బెయిల్ కోసం పోలేదు ఆయన. సో ఒకవేళ క్వాష్ చేయకపోతే, క్వాష్ కొట్టేసే లోపు ఆల్రెడీ అరెస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. క్వాష్ చేయకముందు ఆ వాదనలు జరిగేంత లోపు అరెస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. పాపం అదృష్టం కనుక మళ్ళీ బాగుంటే, ఈ సంవత్సరం 2025 అదృష్టం కనుక బాగుంటే నాట్ టు అరెస్ట్ వస్తుంది కావచ్చు వస్తే. సో ప్రజెంట్ అయితే ఇంకా యాంటిసిపేటరీ బెయిల్ ఊసేలేదు ఇక్కడ, కేవలం క్వాష్ పిటిషన్ ఛాలెంజ్ చేసే పోయింది ఆయన. క్వాష్ పిటిషన్ ఏమైతే చూడాలి. సో ఈరోజు వార్తల్లో ఇన్ని హెడ్లైన్స్లో ఉన్నది కూడా, ఈ హెడ్లైన్స్లో ఉన్న వార్తా కథనాలు మీరు చూసినా కూడా సేమ్ ఇక్కడ పక్క ఆధారాలు ఉన్నాయన్నా లేకపోతే ఇవన్నీ హెడ్లైన్స్ అర్థం కూడా ఇదే, వీటన్నీ అర్థం కూడా ఇదే. ఇక పక్క ఆధారాలు ఉన్నాయి ఏంటంటే నేను చెప్పినా కదా ఇందాక మీకు 14 పేజీల లేఖ రాసింది ఏసీబీ ఎఫ్ఐఆర్ కోసం అని అంటే అన్ని ఆధారాలు ఉన్నాయి. ఏమని ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ నిన్న ఒక అడ్వకేట్ హైకోర్టు నుంచి మాట్లాడుతూ కూడా, ప్రభుత్వం తరఫున వారించిన అడ్వకేట్ ఎవరు పాపం ఆయన పేరు తెలియదు కానీ ఆయన మాట్లాడుతూ కూడా ఆయన ఏమంటున్నట్టే ఎఫ్ఈఓ అనే కంపెనీ ఏదైతే ఉందో, ఎఫ్ఈఓ అనేది ఒక బుడ్డ కంపెనీ, ఓ 7-2 ఏళ్ల క్రితం రిజిస్టర్ అయిన కంపెనీ. ఇది ఒక బుడ్డ కంపెనీ. ఈ కంపెనీ అనేది గ్రీన్కో అనే కంపెనీ ఏదైతే ఉందో ఇప్పుడు గ్రీన్కోకి సిస్టర్ కంపెనీ లాంటిది. సిస్టర్ కంపెనీ అంటే ఇప్పుడు ఉదాహరణ తీసుకుంటే మై హోమ్ ఉన్నది అనుకోండి, మై హోమ్ భుజా ఒక దగ్గర, మై హోమ్ పార్క్ ఒక దగ్గర, ఈ కంపెనీస్ ఉన్నాయి కదా. మై హోమ్ అనేది మెయిన్ బ్రాండింగ్. అట్లనే ఈ గ్రీన్కో అనేది మెయిన్ బ్రాండింగ్, దీని కింద సిస్టర్ కంపెనీ లెక్క ఏస్ నెక్స్ట్ జెన్ అదొకటి ఇదొకటి ఉంది కదా. సేమ్ యాజ్ ఇట్ ఈస్ గ్రీన్కోకి ఎఫ్ఈఓ అనేది ఒక సిస్టర్ కంపెనీ లాంటిదని చెప్పిండు ఆయన. మనం లోతుగా చూస్తున్నాం దానికి నిజంగానే మరి సిస్టర్ కంపెనీ అసలు ఈ ఎఫ్ఈఓ అనేది ఏంది ఏం కథ అని పరిశీలించినప్పుడు పరిశీలించినప్పుడు 2016లో ఇది రిజిస్టర్ అయింది. ఫస్ట్గా 2016లో ఈ కంపెనీ రిజిస్టర్ అయింది. ఏంది ఎఫ్ఈఓ కంపెనీ. ఇది వరకు ఎన్ని రేసులు పెట్టింది ఏంటంటే 8 రేసులు పెట్టిందట. సీజన్ 9 మన దగ్గర స్టార్ట్ అయిందట. ఇదిగో ఫార్ములా ఈ రేస్ ఈ ఆపరేషన్కి సంబంధించినటువంటి ఈ ఆపరేషన్స్ లిమిటెడ్ విచ్ వాస్ ఫౌండ్ ఇన్ 2013. దానికి సంబంధించి ఇన్కార్పొరేట్ అయిన 13లో పూర్తి స్థాయి రిజిస్ట్రేషన్
ఫిల్ అయింది, కంప్లీట్ అయిపోయి ఒక దాని విధి నిర్వహణ స్టార్ట్ చేసింది అనేది 2016 నుంచి. యూకే బేస్డ్ కంపెనీ. ఇక్కడ చూడండి, ఇదిగో 11 years ఆఫ్ ఏజ్ కంపెనీకి, అది ఇన్కార్పొరేట్ అయినప్పటి నుంచి అన్రిపోర్టెడ్ సైజ్ ఎంత అయ్యిందని రిపోర్ట్ లేదా దానికి సంబంధించి. ఇగో 3 ఆఫీసర్లు ఉంటారు, ఒక షేర్ హోల్డర్ ఉంటారు. ఇది నేను చెప్పిన మాటగా, డైరెక్ట్గా మనకు కంపెనీలకు సంబంధించి డీటెయిల్స్ కొడితే గూగుల్లో వచ్చేటువంటి డీటెయిల్స్ ఇవన్నీ కూడా. ఇగో మిస్టర్ మైకేల్ పాపా, ఏదో ఇలా పేర్లు ఉన్నాయి, మైకేల్ అట, జెఫరీ, ఆల్బర్టో. షేర్ హోల్డర్స్ చూస్తే 109 మంది షేర్ హోల్డర్స్ అట. ఇది కంపెనీకి సంబంధించిన డీటెయిల్స్. ఇక సో ఈ కంపెనీ కూడా చాలా బుడ్డ కంపెనీ అని చెప్పి ఆ అడ్వకేట్ చెప్పినాక మనం పరిశీలిస్తే ఈ కంపెనీ వివరాలు ఇట్లా కనబడ్డాయి. సో అయితే గ్రీన్ కో అనే కంపెనీ ఏంది అని అంటే, నిన్న కేటీఆర్ మళ్ళీ చెప్తున్నాడు. ఏమంటుండంట ఆయన, ఈ ఫార్ములా ఈ రేస్ ఆపరేషన్స్ ఎందుకు నిర్వహించారని మళ్ళీ చెప్తూ ఆయన ఏం చెప్తుండంటే, భారతదేశానికే కాదు ప్రపంచానికే ఈ ఎలక్ట్రానిక్ సంబంధించిన పెట్టుబడిని ఆకర్షించేందుకు అని చెప్తున్నాడు ఆయన. సరే, సీజన్ 9 కండక్ట్ చేశారు కదా మీరు, ఎలక్ట్రానిక్ ఆపరేషన్స్ ఇక్కడ జరగాలి, ఎలక్ట్రానిక్ ఇన్వెస్ట్మెంట్ ఇక్కడ జరగాలి అనే ఆలోచనలో ఉన్న మీరు ఎన్ని వచ్చినాయి చెప్పిరా? కనీసం పోనీ ఎంతమందితో సంప్రదింపులు చెప్పిర్రా? దాని ఊసే లేదు. ఇదంతా ఒక మన ఇండియాలో పార్టీ చేస్తున్నారు అంతే. ఇదంతా ఒక మాటలు చెప్పాలంటే, ఇండ్లల్లో 45 పోర్లంతా కలిసి పార్టీ చేస్తున్నట్టుగా ఈ 1,000 కోట్ల డబ్బులు ఖర్చు పెట్టి ఎక్కడి నుంచి ఎవరినో పిలుచుకొచ్చి ఆ ఫార్ములా హీరోస్ని పట్టుకొచ్చి ఇక్కడ పట్టుకొచ్చి ఈ ఆటలాడి పార్టీ చేసుకున్నట్టున్నది కథ అంతా. ఏం ఉపయోగం ఉన్నదంటే ఏం ఉపయోగం చెప్తలేరు. మరి నిజంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని నిజంగా దీని ద్వారా లాభం జరిగి ఉంటే ఎంత లాభం జరిగిందనే విషయం కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒక నివేదిక ఉండాలి కదా, ఒక కథ ఉండాలి కదా. ఇష్టానుసారంగా డబ్బులు ఖర్చు పెట్టడానికి కేసీఆర్ సంపాదించిందో, కేసీఆర్ వాళ్ళ నాయన సంపాదించిందో కాదు కదా. అది రాష్ట్ర ప్రభుత్వ ప్రజలను ట్యాక్సుల రూపంలో కట్టింది. సో ఎటు చూసినా కేసీఆర్ మాత్రం చాలా క్లియర్గా ఒకే విషయం నేను చెప్పాలనుకుంటున్నా, లాక్ అయిపోయిన మాత్రం చాలా క్లియర్గా కనబడుతుంది. ఇక్కడ ఏది కూడా అబద్ధం కాదు. మీ అందరికీ తెలిసే విషయం ఈ రూపంలో మీకు చెప్పే ప్రయత్నం చేశాను నేను. ఇక మీరు డిసైడ్ కండి, కేటీఆర్ని అరెస్ట్ చేస్తారా లేదా అరెస్ట్ చేయాలనా వద్దా మీరు డిసైడ్ కండి. ఇంకొక విషయం దయచేసి నేను కోరుకుంది ఒకటి ఏంటంటే, దయచేసి తెలంగాణ ప్రజానికాన్ని మొత్తం కోరుకుంటున్నాను నేను. తప్పొప్పులు ప్రతిది కూడా మీకు అందరికీ తెలుసు, ఏం జరిగింది ఏం కథ. గత 10 ఏళ్ళలో నిజంగానే మొత్తం బర్బాద్ చేసిండు తెలంగాణ రాష్ట్రాన్ని చెప్తూనే కొన్ని పథకాలైతే వచ్చినాయి. ఏదో కొన్ని ఆసరా పెన్షన్ లాంటిది కానీ ఇంకోటి అయితే పాపం గ్రామీణ ప్రాంతాలలో ముసలి వాళ్ళకి ఆసరా చేసేటువంటి కొంత పథకాలు అయితే వచ్చినాయి. కానీ అత్యధికంగా మోసం చేసినటువంటి మాటలు అనేకంగా ఉన్నాయి. కాళేశ్వరం పేరిట మోసం జరిగింది, ఉద్యోగాలు లేక మోసం చేసిండు, ఎక్కడ పడికి అక్కడ అణచివేతలు, పంటల ధరల గురించి పట్టించుకున్న నాదుడే లేడు, మిర్చి రైతులను అరెస్ట్ చేసిండు. ఇటువంటి ఘటనలు ఒక్కొక్కటి చెప్పుకుంటూ పోతే ఆయన ఇచ్చిన దానికంటే చేసిన దుర్మార్గాలు ఎక్కువగా ఉంటాయి. సో మీరు నిశ్చయించుకోండి ఏం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో 10 ఏళ్ళ ఇప్పుడు ఏం జరుగుతుంది అనేది. అన్నీ మీ ముందు ఉన్నాయి. ఈ కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో కూడా రుణమాఫీ అన్నాడు బర్బాద్ అయిపోయింది, రైతు భరోసా అన్నాడు బర్బాద్ చేస్తున్నాడు, మళ్ళీ అన్నీ చూస్తూనే ఉన్నారు. సో దయచేసి నేను చెప్పేది ఏంటంటే, రాజకీయాలకు మీకు పనిచేయకండి, మీరు రాజకీయాలకు పనిచేయకండి. ఇప్పుడు చూస్తే కేటీఆర్ ఏం చేస్తున్నట్టు అంటే, అక్కడిక్కడ చర్చ జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ నాయకుడు అద్దంకి దయాకరుడు అని ఒక వీడియోలో మాట్లాడుతూ విన్నాను ఆయన. నియోజకవర్గానికి ₹1 ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కూడా చెప్పిండు ఆయన, నియోజకవర్గానికి ₹1 కేటీఆర్ ఇచ్చేసినట్టు. ఏమని, నేను దబ్బున కనుక అరెస్ట్ అయితే నా పేరు చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా అగ్గిరా చేయాలి, మనమంతా కూడా ఉద్యమాలు చేయాలి, నిరసన చేయాలని చెప్పి కేటీఆర్ ఒక ఎత్తుగడ వేసి సిద్ధంగా ఉన్నాడట. ఎప్పటి నుంచో దాదాపు 2-3 నెలల నుంచి ఈ కథ నడుతుంది కదా. నవంబర్లో మొదలైంది, నవంబరు, డిసెంబరు, జనవరి 2 నెలలు అవుతుంది. సో ఆయన ఒక ప్లాన్ చేసి పెట్టుకున్నాడు. ఏమని, నన్ను కనుక అరెస్ట్ చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడెక్కడ ఏమేమి చేయాలి మొత్తం కూడా ఒక షెడ్యూల్ రాసి పెట్టి ఆల్రెడీ బీఆర్ఎస్ నాయకులకు ఇచ్చేసిండట. సో నేను ఇప్పుడు ఏం కోరుతాను మిమ్మల్ని అందరంటే, దయచేసి మీకు చేతులు జోడిస్తున్నా, ఈ రాజకీయాలకు మీరు రాకండి. మీరు డైరెక్ట్గా మీరు ప్రజల ముందు మీరు క్వశ్చన్ చేసేటువంటి విధానం క్వశ్చన్ చేస్తూనే మీ పక్షాన డెఫినెట్గా అన్ని మీడియా ఛానల్స్ ఉన్నాయి. ముఖ్యంగా సమాజం కోసం కోరేటువంటి మీడియా ఛానల్స్ చాలానే ఉన్నాయి. తెలంగాణ సమాజం ఉన్నది, మేధావులు ఉన్నారు, వీళ్ళు ఎప్పటికప్పుడు క్వశ్చన్ చేస్తున్నారు. కానీ మీరు మీ సమయాన్ని వెచ్చించి ఈ దొంగలను అరెస్ట్ చేస్తుంటే, ఈ దొరలను అరెస్ట్ చేస్తుంటే మీరు వచ్చి మళ్ళీ రోడ్డు ఎక్కి దయచేసి నిరసన తెలపకండి. అది బీఆర్ఎస్ కార్యకర్తలను రిక్వెస్ట్ చేస్తున్నా. చట్టం తన పని తను చేసుకపోద్దని ఇంతవరకు అయితే మీరు నమ్ముతున్నారో, న్యాయస్థానం ఉందని కేటీఆర్ నమ్ముతున్నాడో, న్యాయస్థానంతో తేల్చుకొనివ్వండి అని, ఆ చట్టాలతో తేల్చుకొనివ్వండి. మీరెందుకు మళ్ళీ రోడ్లు ఎక్కి ధర్నాలు చేయాలి? నిన్న బీఆర్ఎస్ నాయకులందరూ కూడా క్యూ కడుతున్న కొంత నవ్వు అనిపించింది. అరే దొంగలుగా ఊర్లు పంచుకుంటూ 10 ఏళ్ళ కాలంలో దొంగలంతా ఊర్లు పంచుకొని ఇప్పుడు వచ్చి మళ్ళీ అరెస్ట్ అయ్యేసరికి
పొద్దంతా ప్రెస్ మీట్లే, శ్రీనివాస్ గౌడ్ ప్రెస్ మీట్ పెడతాడు, ప్రశాంత్ రెడ్డి ప్రెస్ మీట్ పెడతాడు, పోందాకాలు ఇంటి దగ్గర మొత్తం కూడా ఎవరో పోతే కదా ఆడికొచ్చి పాపం ఆయనతో నాకు చాలా అనుబంధం ఉండేది, ఆయనతో నాకు చాలా దగ్గర సంబంధం ఉండేది అన్నట్టుగా మాట్లాడతారు కదా ఈ కొన్ని పెద్దలు చనిపోయిన దగ్గర. అటువంటి విధంగా అనిపించింది అక్కడ చూస్తే. పోందాక ప్రెస్ మీట్లో ఏం పెడతారా అంటే గరే పాడిందే పాడరా పాస్మల సాయిగా అన్నట్టు గరే పాట పాత పాట వాడుతున్న టేప్ రికార్డ్ చేసినట్టుగా అందరికి ఒకటే స్క్రిప్ట్ ఇచ్చి ఇది మాట్లాడిపోంటే అదే మాట్లాడిపోతున్నారు వాళ్ళంతా కూడా. సో నేనేమంటున్నా అంటే దయచేసి మీరు మాత్రం దీనిలో ఇన్వాల్వ్ అయిపోయి రాజకీయంగా రోడ్డు ఎక్కే ప్రయత్నం చేయకండి. దీనిలో ఏంది ఏమైనా కూడా ఆయన తప్పొప్పులను రాష్ట్ర ప్రభుత్వం గమనించింది, ఏసీబీ ఈడీలు ఉన్నాయి, న్యాయస్థానం తెలుస్తుంది, హైకోర్టు కొట్టిపారేసింది, సుప్రీంకోర్టు పోయిండు. దీంట్లో మనకు ఒరిగేది ఏం లేదు. మీరు రేపటి రోజున రోడ్డు ఎక్కి ఈయన కోసం ధర్నాలు చేసినా కూడా కనీసం వాళ్ళు పట్టించుకోడు ఆయన. నిన్ననే సాయంత్రం మళ్ళీ ప్రెస్ మీట్ పెడుతుంటే అబ్బాయి ఇంక అహంకారం తగ్గలేదు ఇంకా అనిపించింది, ఈయనకు అహంకారం తగ్గలేదు ఇంకా అనిపించింది. లొట్టపీస్ కేసు అట, లొట్టపీస్ కేసా లోపలేసే కేసా అనేది సాయంత్రం కదా వెళ్ళిపోతుంది. ఇది లొట్టపీస్ కేసా లోపలేసే కేసా, తుపేలి కేసా తుపాకీ వేల్చే కేసా ఏందనేది తేలిపోతుంది.